చాలా శుభదినం. మన రైతులందరికీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, ప్లస్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు, చిత్తూరు ఎమ్మెల్యేగా నేను, అందరూ కలిపి రైతుల తరపున ఎంతో ఎక్సర్సైజ్ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి కూడా ఒక రైతు బిడ్డే కాబట్టి రైతుల కష్టాన్ని తెలిసి ఇవాళ అంటే నిన్ననే అనౌన్స్ చేశారు. ఇవాళ ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 8 రూపాయలు ఫ్యాక్టరీ వారు రైతులకి ఇవ్వాల్సిందిగా 4 రూపాయలు ఆంధ్ర ప్రభుత్వం నుండి ఇచ్చే విధంగా టోటల్ 12 రూపాయలు ఏదైతే నిర్ణయించారో వాటి ప్రకారం ఎక్కడ కూడా మండీల వారు కావచ్చు, బ్రోకరేజ్ చేసే వాళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీ వాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా వైలేషన్ కాకూడదు. ఎక్కడైనా వైలేషన్ జరిగినట్టు మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా వాటిపైన ఆ కంపెనీల పైన కొన్ని చర్యలు తీసుకోవడానికి వెనకడిగేసే క్వశ్చనే ఉండదు. ఎందుకంటే రైతులకి 12 రూపాయలు కూడా గిట్టదు. అయినను పక్క రాష్ట్రంలో అది కృష్ణగిరి కావచ్చు, ధర్మపురి కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో మరీ దారుణంగా 4 రూపాయలని చెప్పే కాడికి అక్కడ రైతులు ధర్నాకి పిలుపునిచ్చారు. దాంతో అక్కడి రైతులు కూడా ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల, మన రాష్ట్రం పట్ల కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అన్నిట్లో ముందంజలో ఉంటారు. ఈ ఎక్సర్సైజ్ గత 2-3 నెలలుగా మన చిత్తూరు కలెక్టర్ సుమిత్ గారు చాలా దీనిపైన అంటే ఐఏఎస్కి ప్రిపేర్ అయినప్పుడు ఆయన తయారయ్యాడో లేదో కానీ రైతుల సమస్యల పట్ల ఈ మ్యాంగో సీజన్లో అన్ని ఫ్యాక్టరీలు స్వయాన విజిట్ చేసి ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పిన ఏ ఒక్క మాటని కూడా లెక్క చేయకుండా, అంటే మా దగ్గర ఇంత స్టాక్ ఉంది, అంత స్టాక్ ఉంది, మేము ఇంతకంటే కొనలేము అని వాదనలు విన్న తర్వాత ఆయన ప్రతి ఫ్యాక్టరీ కూడా విజిట్ చేయడం జరిగింది. బాగా అధ్యయనం చేసిన తర్వాత రెవెన్యూ అగ్రికల్చర్ సెక్రటరీని పిలిపించి చిత్తూరుకి ఇక్కడ ఉన్న సమస్యలను మొత్తం నివేదించి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టించి నిన్ననే మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు 8 రూపీస్ ఏ ఇండస్ట్రీ వారు కూడా తక్కువ లేకుండా ఇవ్వాలి, ప్రభుత్వం అదనంగా 4 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. అందుకని మా చిత్తూరు మ్యాంగో రైతుల అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి, మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే రైతులు ఎవరైతే ఫ్యాక్టరీలకు తోలిన టన్ను బిల్స్ ఉంటాయో వాటిని మన ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిట్లన్నీ వేసే తోలాలి. ఆ పర్మిట్లన్నీ స్వీకరించి రైతులకి 4 రూపాయలు సబ్సిడీ కింద గవర్నమెంట్ ఇస్తాం. మండీలకు తోలితే మండీలకు తోలిన బిల్లులు అవన్నీ పర్ఫెక్షన్ గా వెరిఫికేషన్ అయితే వారికి కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఎప్పుడైనా కూడా వినండి, ఇప్పుడు మేము ఎలక్షన్ సమయంలో హామీలు ఇచ్చాం. మహిళలకు బస్సులు ఇస్తాం, సిలిండర్లు ఇస్తాం, మగవారికి తాగడానికి మంచి మందు ఇస్తాము. పాత కాలంలో అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చినట్టు పిచికారి మందు అది ప్రభుత్వంలోకి వచ్చి గెలిచి జీవో మంత్రులైనా కదలే జరిగింది. నిన్న ముందు రైతులకు శుభవార్త చెప్పామంటే కంగారు పడకండి, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. మంచి ధర మంత్రి గారు పోయిన తర్వాత జీవో వచ్చాక అందరికి వస్తుంది కాబట్టి ఆ ప్రకారమే జరగాలి. కాకుండా వైలేషన్ చేస్తే ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సీజ్ చేసేయడం జరుగుతుంది. అది ఫ్యాక్టరీ కానీ మండీ కానీ. జీవో వచ్చిన తక్షణం ఏ ఫ్యాక్టరీ అయినా ఓపెన్ చేయకపోతే ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తాం. రైతులకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చేస్తాం. జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరైతే మీడియేటర్స్ ఉండారో, బ్రోకరేజ్ చేశారో వాళ్ళందరినీ కూడా కట్ చేస్తూ తీసుకోగలిగితే రేపు నుండి వారికి మంచిది. తీసుకొని ఏం చేస్తామనేది అంటే మేము వ్యాపార పరంగా ఎవరిని కూడా ఇల్లీగల్ గా మేము ఎటువంటి మేము కోరుకునేది రైతుల దగ్గర నుండి కొనాలని డిమాండ్ పెడతాం. డే బై డే ఒకసారి పలానా వాళ్ళదే కొనాలి, పలానా టీడీపీ వాళ్ళదే కొనాలి, లేదా పలానా వాళ్ళదే అట్లా అటువంటివి ఏవి మా ప్రభుత్వంలో ఎప్పుడు జరగవు. రైతులు అందరూ రైతులే. నేను అనేది పక్క రాష్ట్రమైనా రైతే, వాడికి అవసరం ఉంటే అమ్ముకుంటాడు. బట్ అట్టని
మన నియోజకవర్గంలో రైతులది కాదని బయట వాళ్ళది ఎక్కువ కొనే చూస్తే మాత్రం మేము అడ్డుకుంటాం. మన ఉన్న కాయకి మాత్రమే పర్మిట్. మీరు ఇల్లీగల్ గా తోలేసి మేము తోలినామంటే అదంతా నడవదు. అందుకనే రేపు క్లియర్ గా పేపర్లలో కూడా నీట్ గా నైట్ కి జీవో రావచ్చు. వస్తే మనం దాన్ని స్వాగతించి రైతులందరికీ కూడా తెలియజేద్దాం. యాజ్ పర్ పర్మిట్ పోతే వాళ్ళకి 4 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. మేము ఎవరికో బ్రోకరేజ్ అమ్మేసి ఉంటే వాళ్ళు కోసుకోపోయినారు మాకు కావాలి అంటే అటువంటి ఇల్లీగల్ థింగ్స్ మా ప్రభుత్వంలో జరగవు. అత్యధికంగా ఉత్పత్తి చేసే మామిడి రైతులకు ఒక శుభవార్త. ఆందోళనకు గురయ్యే సందర్భంలో నెల రోజులుగా మామిడి పంట ఆశాజనకంగా ఉన్న సందర్భంలో పరిశ్రమల వారు గత పల్పు మాకు సేల్స్ కాలేదు, అమ్ముడు పోలేదు, పరిశ్రమ మేము తెరవబోము, పల్పు ఆడవన్న సందర్భంలో ఆందోళనకు గురై మన బతుకులు ఆత్మహత్యలైనా శరణమేనా అనే ఒక దిశలో ఉండేటప్పుడు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు గురజాల ఎమ్మెల్యే గారు మరియు చిత్తూరు ఎంపీ గారు, పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ గారు మరియు మిగిలిన జిల్లాలో ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్ గారు, ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు సార్ గారు, ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ, కూటమి పార్టీ నాయకులు, రైతు సంఘ నాయకులు మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ స్పెషల్ గా సుమిత్ కుమార్ గారు అధ్యక్షతన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు గత 10 రోజులుగా ఈ జిల్లాలో ఉన్న గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలతో, రైతులతో, రైతు సంఘ నాయకులతో చర్చలు జరిపి ఒక నిర్ణయం, రైతులు ఆదుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీ ఎమ్మెల్యేల శాసనసభ్యుల పైన ఉంది, మా పైన ఉందని చెప్పేసి కూడా గురజాల జగన్మోహన్ గారు కూడా గట్టిగా దాని గురించి కృషి చేయని సందర్భంలో నివేదిక ఒకటి తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి నివేదికలు అందించిన సందర్భంలో ఈ యొక్క అందరి కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలు తోతాపురి మామిడి రకానికి గిట్టుబాటు ధర కొనాల్సిందే అని ఒక ప్రకటన చేయడం అందరికి కూడా ఒక సంతోషదాయకమైంది. దీని వెనకాల విశేష కృషి చేసినటువంటి చిత్తూరు కేంద్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిత్తూరు ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు సార్ గారు ఇటు జిల్లాలో అటు పార్లమెంట్ లో కూడా ఇటు సీఎం గారితో కూడా చర్చలు జరిపి మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా సమాలోచన చేసి రైతులతో సమాలోచన చేసి ఈ యొక్క మామిడి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రికి సాధ్యపడిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండింది, వైసీపీ పార్టీ ఉంది, ₹1 ఇన్సెంటివ్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది ఇది రెండవసారి. గత 2018లో ₹2 ఇన్సెంటివ్ ఇస్తే ఇప్పుడు ₹4 ఇన్సెంటివ్ ఇచ్చి ఈ యొక్క మామిడి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆ యొక్క ప్రకటన చేశారు. ఆ యొక్క ప్రకటన రావడానికి ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు విధంగా ప్రభుత్వ ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయంటే పల్పు పరిశ్రమలు తోతాపురి మామిడి రకానికి ₹8 చెల్లించాలి, తక్కువ కాకుండా 8 తక్కువ కాకుండా చెల్లించాలి. ఒకవేళ డిమాండ్ ఉంటే ఎంతైనా పెట్టుబడి పెట్టి కొనుక్కోవచ్చు. తర్వాత ₹8 ప్లస్ గా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి ఇన్సెంటివ్ గా ప్రతి కేజీకి ₹4 అంటే టన్నుకు ₹4,000 అదనపు ధరగా ప్రైస్ ఇచ్చి 8, 4 ప్లస్ కలిపి ₹12,000 ఈ జిల్లాలో తోతాపురి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. దీన్ని ఎవరైనా కూడా అతిక్రమిస్తే పరిశ్రమల యాజమాన్యాలు కానీ ఎవరైనా కానీ అధిగమిస్తే దానిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్పడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు నాయకులకు రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం కూడా ఎక్కడైనా తక్కువ ధరకు వాళ్ళు కొంటామంటే మనం కూడా అమ్మేదానికి సిద్ధపడకూడదు. ₹12 గిట్టుబాటు ధర ప్రకటించిన ప్రభుత్వం ₹8 పరిశ్రమలు కొనాల్సిందని చెప్పేసి కూడా మనం కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బండిలో కావచ్చు లేకపోతే ఇక్కడ రోడ్లో కావచ్చు మేము అప్పుడే కాక్షిస్తాము, మాకు కొంచెం తక్కువ ధర ఇవ్వండి అంటే మన బలహీనతని మనకి గొడవలు పెట్టి కూడా కొందరు అసాంఘిక శక్తులు మనకు ప్రభుత్వానికి కావచ్చు లేదా రైతులను దెబ్బతీసి లాభాపేక్ష కోసం దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవి కూడా మన రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ